నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతదేశానికి యువతే కొండంత బలం. యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్ డాక్టర్ కోడెల. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా విధులు నిర్వహించాం. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పక్కా ప్రణాళిక. వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి విమర్శ. స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందడుగు వేయాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి యువత భారతదేశానికి కొండంత బలము అని, యువత సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరికి చదువుతో పాటుగా క్రమశిక్షణ కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వివేకానందుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసే విధంగా యువజనోత్సవాలను నిర్వహిస్తున్నది. మండల, డివిజన్, జిల్లా స్థాయి పోటీలు ముగించుకుని నేడు రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులు జనవరి 12 నుండి 16 వరకు ఛత్తీస్గఢ్లో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలలో పాల్గొంటారు. నేడు, రేపు 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 13 జిల్లాల నుండి వచ్చిన యువతీ యువకులు వివిధ అంశాలలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, జడ్పీ చైర్పర్సన్ జానీమోన్, స్టెప్ స్వశక్తి కార్యనిర్వహణాధికారి కృష్ణ కపర్తి తదితరులు పాల్గొన్నారు. మీ ప్రాంతంలో చదువు అవసరం ఎంత ఉందో, చదువుకుంటే ఏ ఉపయోగం ఉందో అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఆ విధంగా కరిక్యులం. రెండోది ఎక్స్ట్రా కరిక్యులర్. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్లోనే యువజనోత్సవాలు, ఆటలు, పాటలు, క్రీడలు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. నా నమ్మకం చదువు ఎంత అవసరమో, చదువుతో పాటు ఈ సంస్కారం, చదువుతో పాటు ఈ క్రీడల పట్ల అభిమానం, చదువుతో పాటు ఏదో ఒక వ్యాపకం మనిషి రాణించడానికి, జీవితం ఎదగడానికి ఈరోజు పెట్టారు. 4 విభాగాల్లో పోటీలు పెట్టారు. అందులో దింసా నృత్యం ఉంది, ఎత్నిక్ యోగా ఉంది, ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఏకాంక నాటికలు ఉన్నాయి, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మీ ప్రతిభ చూపిస్తున్నారు. సంవత్సరం అంతా వెలుగే. మన రాష్ట్రం అభివృద్ధి, మన రాష్ట్రంలో రాజధాని, మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలు 3 పూలు 6 కాయలుగా 2016 జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సందర్భం. యువతులను కలిసే అవకాశం. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రమోషన్ సొసైటీలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువజన ఉత్సవాలు. గుంటూరులో నేను ఇంతకుముందు నరసరావుపేటలో డివిజనల్ ఉత్సవాల్లో పాల్గొన్నాను. ఈరోజు రాష్ట్ర ఉత్సవాలు. ఇందులో పోటీలు విజేతలైన వాళ్ళందరూ కూడా జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొని వివేకానందుడి జన్మదిన సందర్భంగా జరగబోయేటువంటి ఈ జాతీయ యువజనోత్సవాల్లో గెలవాలని మీ అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. గత సంవత్సర కాలంలో రూరల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించారని రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తెలిపారు. విఐపీల బందోబస్తును కూడా చక్కటి ప్రణాళికతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేశారని అన్నారు. ఈ సంవత్సరం జరిగిన మేజర్ కేసులైన బ్యాంక్ చీటింగు, ఎన్ఆర్ఐ సాంబశివరావు ఇంట్లో జరిగిన చోరీ కేసులను అతి తక్కువ సమయంలోనే ఛేదించి 100% సొమ్మును రికవరీ చేశామని అన్నారు. నేడు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పాల్గొని మాట్లాడారు. 2015 సంవత్సరంలో ఫ్యాక్షన్ ఘటనలు కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి ప్రధాన కేసులు నమోదు అవలేదని, తమ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించారని అన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వేగవంతంగా విధులు నిర్వహించేందుకు దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు.
మనం గత సంవత్సరం చేసుకున్న లేదా గత సంవత్సరం రూరల్ పోలీసులు పనిచేసిన ఒక విధానాన్ని మీ ముందుకు తీసుకురాదలిచాను. ఒక సంవత్సర కాలంగా రూరల్ పోలీసులు కష్టపడి విఐపి అండ్ ఎంఐపి బందోబస్తులతో విపరీతమైన శ్రమను కోర్చి ఏ బందోబస్తులను ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా విఐపి మూమెంట్ని ప్రశాంతంగా ఖచ్చితమైన టైమింగ్తో సమయపాలన జరిగేటట్లు చేసి ప్రతి బందోబస్తును విజయవంతం చేయడంలో రూరల్ పోలీసులు ఫ్రమ్ హోంగార్డ్ టు ఎస్పీ అందరూ కష్టపడి పనిచేశారు. సో ఈ సందేశాన్ని ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయదలిచాను. అలాగే ముఖ్యంగా క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా మేజర్గా రూరల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది, ఇక్కడ పోలీసులు వైఫల్యం ఉంది అని చెప్పుకునే ఎలాంటి సంఘటనకు ఆస్కారం ఇవ్వకుండా రూరల్ జిల్లా పోలీసులు పనిచేశారు. మేజర్ ఇన్సిడెంట్ లా అండ్ ఆర్డర్లో ఫ్యాక్షన్లో కానీ, ఎక్స్ట్రీమిజంలో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ, క్రైమ్ అగైన్స్ ఉమెన్ కానీ, ర్యాగింగ్ కానీ ఏ ఒక్క సంఘటన జరగకుండా రూరల్ పోలీసులు సర్వదా అప్రమత్తతో పనిచేయడానికి ఈ సంవత్సరం వాట్సాప్, టెలిగ్రామ్ అనే 2 అప్లికేషన్లు మనకు బాగా పనిచేసి పోలీసుల పనితీరును వేగవంతం చేయడంలోనూ ఖచ్చితత్వం చేయడంలోనూ కూడా సహకారంగా అందించాయి ఈ 2 యాప్స్. భయంగా జిల్లా ప్రశాంతంగా సాగిపోయింది. ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, పబ్లిక్కి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి అనుకున్న పనిని అనుకున్న టైంలో ఖచ్చితత్వంతో విజయం సాధించడం జరిగింది. విభజన అనంతరం ప్రజల అభిప్రాయం సేకరించకుండానే నూతన రాజధాని ఎంపికను ఏకపక్షంగా నిర్వహించారని వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు విమర్శించారు. రైతుల వద్ద నుండి బలవంతంగా పంటల పొలాలను లాక్కొని స్వచ్ఛందంగా ప్రజలు భూములిచ్చారని తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటున్నదని ఆయన అన్నారు. ప్రపంచంలోనే మేటి రాజధానిని నిర్మిస్తామని నమ్మబలికి 1000 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి ప్రణాళిక రచించారని అన్నారు. ముఖ్యమంత్రి అనుచరులే సింగపూర్లో కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అరండల్పేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు అంబటి రాంబాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ప్రజల వద్ద నుండి సేకరించిన 1000 ఎకరాల భూమిని 99 సంవత్సరాల పాటు సింగపూర్ కంపెనీలకు లీజుకు అందించనున్నారని అన్నారు. రాజధాని పేరుతో 1000 కోట్ల నిధులు దోచుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు, బిల్డర్స్ ఉంటే వారిని కాదని తమకు అనుకూలంగా ఉన్న వారికి అధిక రేట్లకు కాంట్రాక్టులను అప్పచెప్తున్నారని విమర్శించారు. విడిపోయిన తర్వాత తుళ్ళూరు ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఏ చర్చ శాసనసభలో కానీ అలాగే ప్రజాభిప్రాయాన్ని కానీ తెలుసుకోకుండానే ఆయన ముందుగా నిర్ణయాన్ని తీసుకున్నారు. తీసుకున్న తరువాత 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం పూలింగ్లో సేకరించామని చెప్పారు. ఆ పూలింగ్ కూడా అనేక మందిని బెదిరించి పంట పొలాలను కొన్ని సందర్భాల్లో దౌర్జన్యంగా దున్నివేసి, కొన్ని సందర్భాల్లో తగులబెట్టి పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి 34,000 ఎకరాలను సమీకరించామని చెప్పుకున్నారు. అది వాలంటరీగా ఇచ్చామని గొప్పలు కూడా చెప్పుకున్నారు. అంతేకాదు, ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని సింగపూర్ కంపెనీలు తనకున్నటువంటి పరిచయంతో ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజధానిని మనకు ఇవ్వబోతున్నారని, మాస్టర్ ప్లాన్ ఇవ్వబోతున్నారని అనేకమైనటువంటి కాకమ్మ కథలు చెప్పి ప్రజల్ని భ్రమింపచేశారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది తీరా చూస్తే గత 10-15 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలు, ప్రపంచానికి తెలుస్తున్నటువంటి విషయాలు చూస్తే ఒకటే అర్థమవుతా ఉన్నది. దొంగల దోపిడీగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు
ప్రపంచ స్థాయి రాజధాని పేరు చెప్పి వేల లక్ష కోట్ల రూపాయలు దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖాజీల సమావేశాన్ని నేడు నిర్వహించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నూతన రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి ఖాజీలు హాజరై కార్యవర్గం ఎంపికను నిర్వహించారు. ఖాజీలు ఎదుర్కొంటున్న సమస్యలు, నియామకాలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ మాట్లాడుతూ ముస్లిం జనాభా ప్రాతిపదికన ఖాజీల నియామకం జరపాలని, ప్రతి 50,000 ముస్లింలకు ఒక ఖాజీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లుగా తెలిపారు. तो इनको तरह भाई को एक टीचर साहब को गवर्नमेंट ने जो है ट्रांसफर कर दिया. 30 बच्चों को एक टीचर है, यहाँ मुकम्मल 120 बच्चे ट्रांसफर कर दिया. जब एक आदना से यानी अप्रोप्रिएट, तो हमारे यहाँ के अंदर सिर्फ जो है काजी को एक बना सकते हैं, मुसलमान चाहे तो और एक काजी बना लगा के एक पाबंदी लगाई जाए तो इंशाअल्लाह इस तरह से टीचर के अंदर एक पाबंदी है, एक रेवेन्यू के अंदर ఖాజీల సమావేశం అంతకుముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఖాజీల యొక్క రాష్ట్ర కార్యవర్గం లేదు. ఇప్పుడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది కాబట్టి ఈ సపరేట్గా ఖాజీల సమావేశం చేయడానికి ఖాజీలందరూ ఈరోజు 13 జిల్లాల ఖాజీలందరూ ఈరోజు సమావేశం అయ్యారు. వాళ్ళ యొక్క అసోసియేషన్ నిర్ణయం చేసుకొని వాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళ యొక్క ఇది ఒక్కొక్క నియోజకవర్గంలో లేకపోతే ఒక 50,000 ముస్లిమ్స్ ఉన్న దీనికి ప్రభుత్వ ఖాజీలను నిర్ణయించాలని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కువగా ఖాజీలు కాకుండా 50,000 ముస్లిమ్స్ తక్కువ ఉన్న చోట కాకుండా 50,000 ముస్లిమ్స్ ఉన్న చోట ఖాజీలను నిర్ణయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా అంతకుముందు జిల్లాకి ఒక ఖాజీ ఉండేవాళ్ళు. ఇప్పుడు నియోజకవర్గానికి, మండలానికి అందరికీ ఎక్కువ ఖాజీలు ఎక్కువగా ప్రభుత్వం నియమించడం జరుగుతుంది. అట్లా కాకుండా నియోజకవర్గంలో ఒక 50,000 మంది ముస్లిమ్స్ ఉన్న చోట లేకపోతే 2 నియోజకవర్గాల కలిపి 2 ముస్లిమ్స్ ఉన్న చోట అట్లా ఆ విధంగా చేయమని చెప్పి ప్రభుత్వ ఖాజీల యొక్క డిమాండ్స్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి జిల్లాకి జిల్లా ప్రెసిడెంట్లను, అదేవిధంగా ఇలా కావాల్సిన ఆర్గనైజేషన్కి సంబంధించిన మొత్తం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్కి అండగా వీళ్ళకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఒక అనుబంధ సంస్థగా మాకు అండగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.